నేను నాగర్ కర్నూలు డిగ్రీ కాలేజ్ లో చదువుతున్నా. నేను ఏ హాస్టల్లో కూడా చూడలేను. నా పేరు ఒమేగా. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నా, ఆర్ట్స్ చదువుతున్నా. ఇక్కడ మా ప్రిన్సిపల్ ని సస్పెండ్ చేయాలి. మాకు ఇది ఒక్కటే. సస్పెండ్ కావాల్సిన ఏ కాలేజ్ లో పోయినా ఆమె ఏ కాలేజ్ లో పోయినా ఈ కరప్షన్ ఆపదని మాకు అర్థమైంది. ఇంత ముందు కూడా సూర్యాపేట కాలేజ్ లో బీర్లు తాగుతారు అని చెప్పేసి ఇష్యూ మీ అందరికి తెలిసే ఉంటది. ఆ ఇష్యూ అయినాక మా దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తే మా దగ్గరకు వచ్చి 1 year అయిపోతుంది సార్. వచ్చినప్పటి నుంచి మెస్ నుంచి సామాన్లు తీసుకోవడం, పెళ్ళైన వాళ్ళ దగ్గర ఫీజు కలెక్ట్ చేయడం 10,000. ఒక ఆమె పెళ్లి పట్టణం ఎంత పెట్టినావు అంటే ఒక సర్టెన్ అమౌంట్ చెప్తే అన్న నుంచి నాకు సగం ఇయ్యు పైసలు, నువ్వు ఎగ్జామ్ రాయాలంటే అంత సగం పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది సార్. ట్యూషన్ తీసుకున్న వాళ్ళకి అసలు ఫీజే కట్టకుండా అడ్మిషన్ ఫీ కట్టినా, దోస్తు ఫీ కట్టినా అని 4-5 వేలు కట్టించుకుంటుంది సార్. అది కూడా డైరెక్ట్ ఆమె కొట్టించుకోదు, హౌస్ మేడం వాళ్ళకి కొట్టించుకొని ఆమె అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. చాలా మేడం వాళ్ళు ఆ కాలేజ్ లో చాలా మేడం వాళ్ళు ఆ మేడం కి చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఆ మేడం కి చాలా మంది సపోర్ట్ ఉన్నారు. బయట కూడా చాలా పవర్ ఉందంటే మమ్మల్ని బెదిరించారు. ఇంకోటి ఏమనంటే మమ్మల్ని అన్నారు, నా మీద కేసు పెట్టుకోండి, ఏం చేసుకుంటా చేసుకోండి, నేను కూడా ఎస్సీనే, నేను కూడా మాదిగానే, నేను కూడా అంబేద్కర్ బిడ్డనే అని ఆమె అన్నది. మేము కూడా అంబేద్కర్ బిడ్డనే, మేము కూడా వేసలేము. మీరు ఇంత పెద్ద పొజిషన్ నుండి ఎంత కరప్షన్ చేస్తారు. మళ్ళీ గ్రూప్ 1 ఆఫీసర్ అంట సార్. ఏ గ్రూప్ 1 ఆఫీసర్ సార్? ఇదే సార్ గవర్నమెంట్ చేసేది. గవర్నమెంట్ అసలు పైసలు లేకు. మేము వచ్చింది పేదవాళ్ళమి, మేము వచ్చింది ఇక్కడ ఫీజు కోసం. మళ్ళీ గవర్నమెంట్ ఇవ్వకపోతే మేము ఏడుకోవాలి. అసలు ఎందుకు వచ్చింది సార్ ఈ ప్రభుత్వం? ఈ మంగళం వచ్చింది రేవంత్ రెడ్డి అసలు ఎందుకు వచ్చి ఆయన వచ్చి నుంచి మాకు ఇబ్బందులు. అసలు గవర్నమెంట్ ఏం లేదు సార్. మా గవర్నమెంట్ వాళ్ళ పైసలు పంపించాలి, ఆయన పంపాడు. ఆయన ఎందుకు వచ్చిండో కూడా మాకు తెలియదు సార్. అసలు ఇంతకుముందు మంచిగా ఉన్నా సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి స్టడీ విషయంలో మాకు ఇంత కూడా ఎఫెక్ట్ రాలేదు. ఈ ప్రిన్సిపల్ వచ్చిన నుంచి మంచి సపోర్ట్ ఉందంటే హెడ్ ఆఫీస్ లో ఆ సపోర్ట్ చూసుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టు మా ముంగలు అన్ని నిన్ననే నా కళ్ళ ముందు 2 బస్తాల సామాన్లు మెస్ నుంచి తీసుకుపోయారు. మా దగ్గర ప్రూఫ్ సస్పెండ్ అవుతున్న ప్రిన్సిపల్ ఆ ప్రిన్సిపల్ ఏ సొసైటీలో కూడా ఉండొద్దు సార్. ఏ సొసైటీకి పోయినా ఈ కరప్షన్ ఉన్నాయి. మాకు వచ్చిన మటన్ ఆమె తీసుకొని ఫ్రిడ్జ్ లో దాపెట్టుకొని ఇంటికి పోతుంది సార్. మాకు వచ్చేది 20 kgs 400-500 మెంబర్స్ కి 20 kgs మటన్ వస్తే ఆమె నుంచి 5 kgs మటన్ తీసుకోవద్దు. ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నా దగ్గర ప్రూఫ్ ఉంది. సామాన్లు తీసుకోవద్దు. చూసి సాగండి, ప్రూఫ్ చూపిస్తాం. ఫ్రిడ్జ్ లో దాపెట్టుకున్న మటన్ చూడండి, ఫ్రిడ్జ్ లో దాపెట్టుకున్న మటన్ నేనే తీసుకోవాలి సంచి. ఆ ఫోటో